హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము ఇప్పుడే తినేసి దర్శనంకి స్టార్ట్ అవుతున్నాం. దర్శనం కన్నా ముందు ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ మ్యాండేటరీ, అందరూ ఫొటోస్ దిగారు. శ్రీశైలం మేము చాలా టైమ్స్ వచ్చాం, కానీ మాకు ఈ ప్లేసెస్ ఉన్నాయని అసలుకి తెలీదు. ఎప్పుడు దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం అంతే. కానీ మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ వల్ల మేము చాలా ప్లేసెస్ చూసాము, చాలా బాగా అనిపించింది. వీడియో అస్సలకి స్కిప్ చేయొద్దు. నాకు తెలిసి మేమే లేట్గా చూసామనుకుంటా. మీకు ముందే తెలుసా ఈ ప్లేసెస్ ఉన్నాయని? మాకన్నా ముందే మీరు చూసేసారా? ముందే చూసుంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. వీడియో అసలు స్కిప్ చేయకండి. Going to Darshanam. ఎందుకు? ఎంత? అమ్మోయ్ అయ్య బాబోయ్, ఆపే బాబోయ్. పద పద పద. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే, మేము ఏదో పార్క్ అని చాలా పరిగెత్తుకుంటూ వచ్చాము. తీరా చూస్తుంది డ్రైనేజ్ అంట. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఏంటి మమ్మీ, ఎవడు? అన్ని వీడియో తీద్దాం. చాలా త్వరగానే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయింది కదా, ఇంక వెనక్కి వెళ్ళడం ఎందుకని చెప్పేసి మేమే చుట్టుపక్కల ఏమైనా పార్కులు ఉన్నాయో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఫస్ట్ తెలియక డ్రైనేజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. చాలా పరుగు పోయింది, ఎవరికి చెప్పలేదు. తర్వాత ఇట్లా మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పా కదా, ఆవిడ వచ్చి ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి రా అని చెప్పి ఆమె మొత్తం తిప్పింది. చాలా బాగా అనిపించింది. అందుకే తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళాలి, తెలియకుండా సొంత పెత్తనాలు చేస్తే ఇంతే ఉంటుంది. పొరపాటున ఏదో అలా జరిగిపోయింది, కావాలని చేస్తామా ఏంటి. ఇంకా తర్వాత శివాజీ కోట వచ్చేసాం. చాలా బాగుంది శివాజీ కోట కూడా. ఎప్పుడో స్కూల్లో చదువుకుండే స్టోరీ, కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా చాలా బ్రీఫ్గా అర్థమైపోయింది. షార్ట్ వీడియోలో చెప్తా, స్టోరీ మిస్ అవ్వకండి. కదా ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ మ్యాండేటరీ అనేసి. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. అలాగే కదా వాళ్ళ ఫోటో సెక్షన్స్ ఇంకా అవ్వలేదని చెప్పేసి మేమే వచ్చేసాం పార్క్కి. పార్క్ వచ్చేసి రుద్ర పార్క్. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో బ్యూటిఫుల్ స్పాట్ ఏంటంటే డ్యామ్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ మాత్రం. చూడండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకండి, చాలా బాగుంది.
ఎక్కడ పడ్డా మాత్రం ఇటు వెళ్తాయి అనమాట. ఆహా, ఓకే ఓకే ఫైన్, బాగుంది, చాలా బాగుంది. ఎవరు రాక్షసులారా ఎలా చూస్తున్నామండి. ఇప్పుడు వచ్చారు అందరూ. పార్క్ కిందక చాలా పీస్ఫుల్గా, ఎవరు లేరు, ప్రశాంతంగా ఉంది. ఇట్లా మా వాళ్ళందరూ వచ్చి అట్లా పార్కులో పడిపోగానే పార్కుకే కాల్ వచ్చేసింది అనమాట. చాలా బాగా అనిపించింది. పార్క్ మొత్తం మాదే. ఇంకా చెప్పా కదా బ్యూటీ స్పాట్ అని, పార్కుకే ఇదే అనమాట. పాతాళ గంగ వాటర్ కూడా దీంట్లోనేనంట మొత్తం కలిసేది. చాలా బాగా అనిపించింది. మళ్ళీ స్టార్ట్ చేశారు ఫోటో సెక్షన్స్. ఇది ఇప్పట్లో అవ్వదు, అట్లనే కంటిన్యూ చేయండి. ఓ 4-5 ఫొటోస్ దిగాక ఇంకా వీళ్ళని ఇక్కడే వదిలేసేసి మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ ఇంకా అంటే ఇంకా చాలా బాగుంది. చాలా డేర్ చేసి వెళ్ళాం అనమాట. అందరినీ తీసుకెళ్ళలేదు. అందరినీ తీసుకెళ్ళింటే ఇంక అంతే. చెప్పా కదా డేర్ చేసి వెళ్ళామని. ఇదే ఆ ప్లేస్. సిద్ధారామప్ప కొలను అంట. మాకు అస్సలకి తెలియదు. ఈ సరౌండింగ్స్కే ఎప్పుడు రాలేదు. ఆ అక్క వల్ల మేము చూసాము. చాలా అంటే చాలా బాగుంది. కానీ అందరూ అయితే అస్సలకి రాకండి, చాలా డేంజర్ అనుకోండి. ఫస్ట్ అంతా చాలా బాగా అనిపించింది, ఇంకా తర్వాత నుంచి వామ్మో. వెళ్తున్నంతసేపు చాలా బాగుంది. సౌండ్స్ కానీ, చుట్టుపక్కల చెట్లు కానీ బాగా అనిపించింది. ఇంకా నడుస్తుంటే ఇంకా అసలు మెట్లే బాగాలేవు, నడవడానికే లేదు, మొత్తం జారిపోతుంది. వద్దులే, చాలా ఘోరంగా ఉంది. చిన్నపిల్లలను తీసుకొని అస్సలకి రాకండి. మాకు తెలియక వచ్చేసాం, బాగుండిద్దిలే అనుకొని. కానీ తీరా వెళ్తూ ఉంటే అస్సలకి బాగాలేదు. రూట్ వెళ్ళడానికి కూడా లేదు, చాలా జారుతుంది. ఫస్ట్ పడింది కూడా నేనే అనమాట. అవునే జార్ ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. చూస్తేనే అర్థమవుతుంది ఎంత భయంకరంగా ఉందో. కానీ చాలా మధ్యలోకి వచ్చేసామని చెప్పేసి వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్తున్నాం అనమాట. ముందు చూడండి, ఇంత లోపల దేవుడు ఉన్నాడు అంటే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా అనుకున్నా. ఇక్కడ 365 days రెగ్యులర్గా వాటర్ ఉంటాయంట. ఎప్పుడు తడే అనేది ఆరిపోదంట. ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఎవరికి తెలియదంట. నాకు తెలిసిన వాళ్ళు అక్కడ చెప్పారు. నిజమేనా అనిపించింది. మీకు తెలుసా? నిజమైతే చెప్పండి. చూడడానికి చాలా బాగుంది. అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అన్ని కొండలు, రాళ్ళు, మెట్లు కూడా సరిగ్గా లేవు, ఘోరం.
ఇక్కడ నుంచింది ఇంకా చాలా ఘోరంగా ఉంది, నడవడానికి కూడా లేదు, చాలా భయం వేసింది. ఏ మాత్రం కొంచెం స్కిడ్ అయినా కానీ కింద పాతాళ గంగలో ఉంటామన్నమాట, అంత భయంకరంగా ఉంది. సర్లే ఇంకా వచ్చాం కదా, వెనక్కి వెళ్ళలేక ముందుకు వెళ్తున్నాం. ఎంత జాగ్రత్తగా వెళ్ళామో చూస్తేనే అర్థమైపోతుంది. స్టార్టింగ్లోనే నేను జారి కింద పడ్డా. నేను పడ్డాల మించి ఇంకా మా చెల్లి ముందుకు రాలేదు, నేను రానమ్మో అనేసి మధ్యలోనే ఆగిపోయింది. ఏం కాదులే రా అని చెప్పేసి మెల్లిమెల్లిగా తీసుకెళ్ళాం. మెల్లిమెల్లిగానే నడుచుకుంటూ వెళ్ళాం. కొన్ని మెట్లు బాగున్నాయి, కొన్ని మెట్లు బాగాలేవు, కానీ పర్లేదు, మొత్తానికైతే రీచ్ అయ్యాం. ఎట్లుంటుందో చూడండి. ఫైనల్గా కిందకు వచ్చేసాం. చూడండి మొత్తం కనిపిస్తుంది డ్యామ్తో సహా. ఎంత బాగుందంటే అంత కష్టం ఇక్కడికి వచ్చాక 1 మినిట్లో పోయిందనమాట. అంత బాగుంది వ్యూ. అసలు చూస్తే 2 కళ్ళు సరిపోలేదనుకోండి, చాలా బాగుంది. కానీ ఎప్పుడు డేర్ చేసి రాకండి ఒక్కళ్ళు. టైం ఇలా ఇంత కష్టపడి కిందకు వచ్చి ఇంత వ్యూ ఎంజాయ్ చేయడం చాలా అంటే చాలా బాగుంది. సూపర్ అసలు. ఇక్కడ నుంచి మా వాళ్ళని పట్టుకోవడానికి పగ్గాలు లేవు, అంత ఎంజాయ్ చేశారు. మీరు కూడా చూసేయండి. మాకు ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని అసలుకి తెలియని కూడా తెలియదు. అంతా అక్క వల్లే. చాలా బాగా చూసాం, చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ అక్క. మీకు ఈ ప్లేస్ ఆల్రెడీ తెలుసా? మీరు ఎప్పుడైనా వచ్చారా? మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. అందుకే మీకు ఎలా అనిపించింది ఈ వ్యూ? మాకైతే చాలా బాగా నచ్చేసింది. మేము అలసిపోయావా? అలసిపోవడం అంటూ ఏముండదు అనమాట. వస్తూ ఉంటే దారిలో గణపయ్య దగ్గర భోజనాలు పెట్టారు, తినేసి ఇంకా షాపింగ్కి వచ్చేసాం. ఇదన్నమాట వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.